హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ కళాకృతీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొన్ని రోజులుగా బయట పనులు ఉండడం వల్ల డైలీ బయటకు వెళ్ళడం, తలనొప్పితో పడుకోవడం ఇదే సరిపోతుందండి. అందుకే వీడియోస్ కూడా లేట్ అవుతున్నాయండి. అయినా ఎండలు ఏంటండి బాబు, పట్టపగలు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈసారి ఎండలు మామూలుగా లేవండి. ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయిపోయాయి కదా. మామూలుగా అయితే శివరాత్రితో చలి శివశివ పోతుంది అంటారు, కానీ ఈసారి చలి తక్కువేనండి, ఎండలు మాత్రం ఎక్కువ. ఆ పరమశివుడే ఉలిక్కిపడేలా శివరాత్రికి ముందే ఎండలు స్టార్ట్ అయిపోయాయండి. అంత ఎండలు అన్నమాట. ఈసారి ఎండలు మాత్రం రికార్డు స్థాయిలో ఉండబోతున్నాయంటండి. అయినా మనం చేసిన తప్పులకి శిక్ష అనుభవించాలి కదండి. మనం వాడే ప్లాస్టిక్ వాడకానికి శిక్షగా గ్లోబల్ వార్మింగ్ వచ్చేసిందండి. ఇకనైనా వీలైనంత వరకు ప్లాస్టిక్ని అవాయిడ్ చేద్దామండి. మనం కూరగాయలకి ఎక్కడికన్నా బయటకు వెళ్ళామంటే కవర్ మనం బ్యాగ్ తీసుకెళ్ళినా కానీ వాళ్ళు ఇచ్చే కవర్ల కోసం ఎదురు చూస్తుంటాం కదా. అలాంటి కవర్లు తీసుకోవడం మానేసి అలాంటి కవర్లని అవాయిడ్ చేసామంటే కొంచెం వరకైనా సమాజానికి మనవంతు ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళం అవుతామండి. బయటకు వెళ్ళినప్పుడు మీరు బ్యాగ్ తీసుకెళ్ళి కూరగాయలు తెచ్చుకోండి. కూరగాయలు వాళ్ళు ఇచ్చే కవర్ల కోసం అయితే ఎదురు చూడొద్దండి. ఎంత తక్కువ వాడగలిగితే అంత బెటర్ అండి. ఇప్పుడు చూస్తున్నాం కదండి ఎండలు ఎట్లా కాస్తున్నాయో. నాకైతే ఒకటి అనిపిస్తుందండి, ఎక్కడ చూసినా చెట్లు తగ్గిపోతున్నాయి. ఆ అడవులను నరికేసి బంగ్లాలు కూడా కట్టేస్తున్నారు కదండి. అందుకని నేనైతే ఈసారి మాత్రం నా దగ్గర కొన్ని సీడ్స్ ఉన్నాయన్నమాట. వాటితో సీడ్ బాల్ చేసి అక్కడక్కడ వేయాలి అనుకుంటున్నాను అనమాట. ఖాళీ ప్రదేశాలు ఉంటాయి కదండి రోడ్డు పక్కల, అలాంటి ప్రదేశాల్లో వేయాలని అనుకుంటున్నాను అనమాట. ఈసారి వర్షాకాలంలో సీడ్ బాల్స్ అయితే చేసి వేయాలి అనుకుంటున్నాను. సో మీకు ఎవరికైనా కొంచెమైనా వీలుంది అంటే కనుక మీరు కూడా తప్పకుండా మీరు సీడ్ బాల్సే చేయక్కర్లేదండి. ఏదన్నా పెద్ద పెద్ద వృక్షాలు గింజలు మీ దగ్గర ఉన్నాయంటే కనుక మీరు ఆఫీసులకు వెళ్ళేటప్పుడు, ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడు ఖాళీ ప్రదేశాలు ఉంటాయి కదండి రోడ్డు పక్కల, అలాంటి దగ్గర ఆ గింజలు విసరడానికైతే ట్రై చేయండి. సమాజానికి మనవంతు ఎంతో కొంత చేయాలి కదండి మేలు. సో తప్పకుండా ట్రై చేయండి. రోజు రోజుకి చెరువులు, సరస్సులు అన్నీ ఎండిపోతున్నాయండి. భూగర్భ జలాలు అయితే తగ్గిపోతున్నాయి. ప్రతి సంవత్సరం ఎండలు పెరిగిపోతున్నాయండి, వర్షాలు తగ్గిపోతున్నాయి. చాలా కార్పొరేట్ నగరాల్లో ఇప్పటికే నీళ్ళ ప్రాబ్లం వచ్చేసిందండి. చాలా ఇబ్బందులు పడుతున్నారు. నీటి కొరత అయితే అసలు మామూలుగా లేదనమాట. మన వరకు రాలేదులే అనుకోకుండా ముందు జాగ్రత్తగా మనం వంతు ప్రయత్నం చేయాలండి. ఈరోజు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య రేపు మనం కూడా ఎదుర్కోవచ్చు. సో అందుకని చెప్పి మనం ఒక్క బకెట్ నీళ్ళు వాడే దగ్గర సగం బకెట్ నీళ్ళే వాడి పొదుపు చేద్దామండి. ఎందుకంటే అనవసరంగా ఎవరూ వేస్ట్ చేయొద్దు. అవసరమైన దగ్గర మాత్రమే. ఇప్పుడు కొంతమంది నేను చాలా వరకు చూశానండి, గిన్నెలు తోముతూ ఉంటారు, ట్యాపులు ఆన్లోనే ఉంటాయి, గిన్నెలు తోముతూ ఉంటారు అనమాట. అలా కాకుండా ఇప్పుడు ఒక సమస్య వచ్చిన తర్వాత బాధపడేదానికన్నా ఆ సమస్య రాకుండా మనవంతు ప్రయత్నం చేయడమే బెటర్ కదండి. సో అలా కాకుండా ఎంత నీళ్ళు ఎంత అవసరమో అంత మాత్రమే వాడండి. అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం ఎండాకాలంలో బాల్కనీలో కానీ, ఫ్రంట్ యార్డ్లో కానీ, బ్యాక్ యార్డ్లో కానీ పశుపక్షాదుల కోసం నీళ్ళు పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు అందుబాటులో ఉంటే కనుక నీళ్ళు కొంచెం ఆ పక్షుల కోసం కొంచెం ధాన్యాన్ని మాత్రం ఉంచండి. ఎందుకంటే ఎండాకాలంలో మనకన్నా ఎక్కువగా అవి ఇబ్బంది పడుతూ ఉంటాయండి. సో వాటి కోసం కూడా ఎంతో కొంత మన వంతు మేలు చేయాలి కదండి. వాటిని కూడా రక్షించడం మన కర్తవ్యమే. మనతో పాటు మన చుట్టూ ఉన్న పశుపక్షాదులను కూడా రక్షించుకోవడం మన కర్తవ్యం అండి. సో మీకు వీలైనంత వరకు
వీలున్న వాళ్ళందరూ కూడా బాల్కనీలో నీళ్ళు పెట్టడం కానీ ధాన్యాన్ని ఉంచడం కానీ అస్సలు మర్చిపోకండి. ఇక అసలు విషయానికి వద్దామండి. ఇక్కడ నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా, ఇక్కడ మన గార్డెన్లో మొక్కల కోసం షేడ్ నెట్ కుట్టేస్తున్నా అండి. అస్సలు దుమ్ము ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. మా రోడ్లో అయితే అసలు ట్రాఫిక్ ఫుల్ అయిపోయిందనమాట. ఎందుకో తెలియదు కానీ ఈ మధ్య చాలా ఎక్కువగా ఉంటుందండి ట్రాఫిక్. అందుకని చెప్పి ఇక్కడ నేను షేడ్ నెట్ తీసుకొచ్చి కుడుతున్నా అండి. ఈ వర్క్ని 2 పార్ట్లుగా డివైడ్ చేసుకున్నాం అనమాట. దాన్ని చించడం అతకడం నా పని. అంటే చించడం అతకడం అంటే కట్ చేసి సైజు వారీగా కుట్టడం నా పని అనమాట. అది కట్టడం మాత్రం ఆయన పని అనమాట. సో నేనైతే ఫస్ట్ కట్ చేసి సైజు వారీగా కట్ చేసి కుట్టేస్తున్నా అండి. కుట్టేసాను అనమాట. ఈ షేప్ ఎందుకంటే కింద పైన అంచులాగా కుట్టి మధ్యలో అతికేసాను అనమాట జాయింటు. కేబుల్ వైర్ ఉందండి. ఆ కేబుల్ వైర్ని ఆ మధ్యలో దూర్చి పైన కింద కట్టాలని ఐడియా అనమాట. లేకపోతే గాలికి ఎగిరిపోతూ ఉంటుంది కదండి. ఇదిగోండి ఫ్రంట్కి ఇలా కట్టారు. కట్టేటప్పుడు వీడియో అయితే తీయలేదండి. నేను కట్ చేసి కుట్టించేసి నేను వంట చేసుకుంటున్నాను అనమాట. ఈలోపు ఆయన కట్టేశారు. ఇదిగోండి ఇలా వచ్చిందనమాట. గార్డెన్లో అయితే ఇలా వచ్చింది. పైన కింద గాలికి రాసుకోకుండా ఉండేలాగా కట్టేశారనమాట. ఇప్పుడైతే డస్టు చాలా వరకు బెటర్గా ఉందండి. అది కాకుండా ఎండకి కూడా కొంచెం బెటర్గానే ఉన్నాయి మొక్కలు. డైరెక్ట్ ఎండబడకుండా కొంచెం ఆ షేడ్ నెట్లోంచి ఎండబడుతుంది కదండి. సో కొంచెం వరకు అయితే ఈసారి బాగానే ఉంటుంది అనిపిస్తుంది. ఫ్రంట్ కూడా ఎదురండి, అందుకే అనమాట. సో నేను చెప్పిన మాటలు మాత్రం మర్చిపోకండి. ఇదే అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.